నమస్తే, నేను సహస్ర. ప్రముఖ జ్యోతిష సంఖ్యాశాస్త్ర నిపుణులు రెహమాన్ గారు మన స్టూడియోలో ఉన్నారు. మరి రెహమాన్ గారు కేవలం జ్యోతిషం, సంఖ్యాశాస్త్రమే కాకుండా ఇతర శాస్త్రాల్లో కూడా నిపుణులంట. అవేంటో ఈరోజు ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఇంకేం చూస్తారు సార్ మీరు ఇవి కాకుండా? ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ చూస్తాను, ఓకే, ఫేస్ రీడింగ్ చూస్తాను, సిగ్నేచర్ అనాలిసిస్ చేస్తాను, అలానే గ్రాఫాలజీ ఎలా ఎలా రాస్తున్నారు, రాసే దాన్ని బట్టి కూడా వాళ్ళ యొక్క లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఓకే, సిగ్నేచర్, రైటింగ్ రెండు కూడా రెండు చూస్తాను. మ్యారేజ్ డేట్స్ చూస్తాను. మ్యారేజ్ అయిన వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ మ్యారేజ్ డేట్స్ ఎలా ఉన్నాయి, దాని మీద కూడా మన లైఫ్ అనేది ఆధారపడి ఉంటుందమ్మా. ఇవన్నీ చూసుకొని మంచి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ ఒక శాస్త్రం పట్టుకోవడం వల్ల ఉపయోగం లేదమ్మా, ఇలా అన్ని శాస్త్రాలు చేయడం వల్ల బాగా ఉపయోగంగా ఉంటుంది. రైట్ సార్, మనం ఇంకా దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. సార్, చాలామంది పేర్లు మార్పించుకోవాలి న్యూమరాలజీ ప్రకారం అన్నట్టు మార్పించుకోవడానికి సిద్ధంగా ఉంటారు. మరి ఎవరైతే పేర్లు మార్పించుకుంటారో అందరికీ కూడా ఒకే రకమైనటువంటి మార్పు ఉంటుందా, లేకపోతే వేరే వేరే మార్పులు ఉంటాయా? ఎవరి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వాళ్ళకు ఉంటుందమ్మా. అందరికీ ఒక పేరు కాదు, అందరికీ ఒకటే కరెక్షన్ కాదు. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ 1 అయితే దానికి తగ్గట్టుగా ఒక కరెక్షన్ ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ 2 అయితే దానికి తగ్గట్టుగా ఒక కరెక్షన్. అంటే కొన్ని నంబర్లు కొంతమందికి పడతాయి, కొన్ని నంబర్లు కొంతమందికి పడవు. ఇక్కడ నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఆయన ఎవరో కిరణ్ అని పెట్టుకున్నాడు కదా అని చెప్పి నేను కూడా కిరణ్ అని ఆ కరెక్షన్ పెట్టుకుంటాం కాదు. ఆయన ఎవరో రహిమాన్ అని పెట్టుకున్నాడు కదా అని చెప్పి నేను రహిమాన్ అని పెట్టుకోవటం కాదు. ఇక్కడ ఏం చేయాలంటే, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఉంది, మనం వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా మనం పేరు సెట్ అయిందా లేదా చూసుకోవాలి. దానికి తగ్గ నంబర్లు ఇవ్వాలి. ఇప్పుడు నల్గొండ నుంచి ఒక ఆయన వచ్చాడు, ఎవరో హిందువులు అయినా, ఏమండి నేను కొత్త పేరు పెట్టుకుందాం అనుకుంటున్నానండి అంటే, ఏం పేరు పెట్టుకుంటావు అంటే రహిమాన్ అని పెట్టుకుంటా అని అడిగాడు. నా పేరే పెట్టుకుంటానని అడిగాడు. అది కాదు బాబు, నా పేరు పెట్టుకొని నేను సక్సెస్ అయ్యానని చెప్పి నువ్వు సక్సెస్ అవ్వాలని రూల్ ఏం లేదు. అది నీ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయిందా లేదా కూడా చూసుకోవాలయ్యా అని చెప్పి చెక్ చేసాం. చెక్ చేస్తే అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్కి సెట్ అయింది. సెట్ అయినప్పుడు అదే పేరు ఇచ్చాం. సెట్ కానప్పుడు దానికి ఇంకో రకమైనటువంటి కరెక్షన్ ఉంటుంది. అంటే అన్ని డేట్ ఆఫ్ బర్త్ల వాళ్ళకి అన్ని పేర్లు సెట్ అవ్వవు. ఒకే పేరు ఉన్నప్పటికీ, ఒకే కరెక్షన్ ఉన్నప్పటికీ అందరికి సెట్ అవ్వు. సో మీ డేట్ ఆఫ్ బర్త్కి మీకు ఏది సెట్ అవుతుంది అనేటువంటిది కూడా చూసుకోవాలి. అది కూడా చెప్తాడు మీ ఫోన్లో ప్రొటెక్షన్లో. నువ్వు ఫలానా డేట్లో పుట్టావు కాబట్టి ఈ నంబర్ నీకు మంచిది కాదు, నువ్వు ఫలానా డేట్ ఆఫ్ బర్త్లో పుట్టావు కాబట్టి ఈ నంబర్ నీకు చాలా మంచిది, సో ఈ నంబర్ పెట్టుకో, ఈ నంబర్ పెట్టుకోమాక అని కూడా చెప్తాడమ్మా. ఇక్కడ మనం చేస్తున్న ఫస్ట్ తప్పు ఏంటంటే ప్రొటెక్షన్ చదవకపోవటమే. అంతే అంటారా? ఎవరు న్యూమరాలజిస్టులు తప్పేం లేదు, రాగానే ఫీజు తీసుకొని ఏదో ఒక కరెక్షన్ ఇస్తారు. ఆ కరెక్షన్ బాగుందా లేదా